దేవుని యొక్క వాక్యము మరి తిమోతి పత్రికలో ఇలాగ చెప్తా ఉన్నది. దేవుడు మనకట పిరికితనం గల ఆత్మని ఇవ్వలేదటండి. దేవుడు ఇవ్వకపోతే మరి ఎవరిస్తున్నారు? దెయ్యం ఇస్తూ ఉన్నది. అంటే దెయ్యం మరి దేవుడితో సమానమా? అస్సలే కాదు. దేవుడికి దెయ్యానికి అసలు సంబంధమే లేదు. యాకోబు పత్రికలో రాయబడి ఉంటుంది పిల్లరా, 2వ అధ్యాయం 19వ వచనంలో ఏం రాయబడి ఉంటుందంటే, మరి దేవుడు ఒక్కడే అని నీవు నమ్ముచున్నావు, అలాగూ దెయ్యములను నమ్మి వణుకుచున్నవి. దేవుని ప్రస్తావన తెస్తేనే పిల్లరా మరి దెయ్యములు వణుకుతూ ఉంటాయి. కానీ మన యొక్క అజ్ఞానాన్ని క్యాష్ చేసుకోవడానికి అవి ఏం చేస్తాయంటే పిల్లరా, మన యొక్క అజ్ఞానాన్ని క్యాష్ చేసుకోవడానికి అవి ఏం చేస్తాయంటే మనలను భయపెడుతూ ఉంటాయి. దెయ్యములు కూడా ఏం చేస్తున్నాయంట? నమ్మి వణుకుతూ ఉన్నాయి. దెయ్యములు కూడా ఏం చేస్తున్నాయంటే నమ్మి వణుకుతూ ఉన్నాయి. ఎందుకు దెయ్యాలు వణుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది? వాటికి ఎందుకు వచ్చిందంటే పిల్లరా, మరి అవి దేవుని సృష్టిలో ఉన్నాయి కాబట్టి, దేవుని యొక్క సృష్టిలో అవి కూడా భాగమే గనుక నీవు దేవుడు ఒక్కడే నమ్ముచున్నావు, అలాగ నమ్ముట మంచిదే. దేవుడు ఒక్కడే నీవు నమ్ముచున్నావు, అలాగ నమ్ముట మంచిదే. పిరికితనం గల ఆత్మను దేవుడు మనకి ఇవ్వలేదు. దేవునికి స్తోత్రం. అందుని బట్టి దేవునికి స్తోత్రం. ఈ మధ్యకాలంలో న్యూస్లో మీరు అందరూ చూశారు, ఇశ్రాయేలు దేశం మీదకి సుమారుగా 1000కి పైగా ర్యాకెట్లు వాళ్ళు పేల్చారటండి. మరి భారతదేశంలో వారు కూడా కొంతమంది చనిపోయారంట. హౌస్ మేట్స్కి వెళ్తారు చూడండి, అట్లాంటి వారు కూడా ఒకళ్ళిద్దరు చనిపోయారని న్యూస్ వచ్చింది. అయితే వాళ్ళు ఏం చేశారంటే ఐరన్ డోమ్ అని ఇనుప కవచం కూడా తయారు చేసుకున్నారంట. మ్యాగ్నెటిక్ పవర్తో పనిచేసేది. ఇనుప పనిముట్లు ఏమైనా వస్తుంటే అది ఆకర్షించేస్తుంది. ఏమండి, దాని యొక్క టెక్నాలజీ ఏంటంటే మరి ఆ యొక్క ప్రయోగింపబడిన ర్యాకెట్, శత్రువుల చేత ప్రయోగించబడిన ర్యాకెట్ అది ఖాళీ స్థలంలో పడుతుందంటే దాన్ని ఏం చేయదట, వదిలేస్తుందట. కానీ జనావాసాల మీదకి వస్తుందని తెలిసిన క్షణాన్న దాంట్లో ఉన్న మరి రివర్సు మరి ఇంకొక ర్యాకెట్ వెళ్ళి దాన్ని గాలిలోనే హతం చేస్తున్నట్టండి. చూడండి, దేవుని ప్రజలకు ఎంత జ్ఞానాన్ని దేవుడు అనుగ్రహించాడు. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 31వ వచనంలో కూడా అదే మనం చూస్తూ ఉంటాం. ఏం చూస్తాము? దేవుడు మన పక్షమున నుండగా మనకు విరోధి ఎవడు? చదువుదాం ఒకసారి పిల్లరా. దేవుడు మన పక్షమున నుండగా మనకు విరోధి ఎవడు? శ్రమ అయినా కానీ, కరువైనా కానీ, కష్టమైనా కానీ, మరోటైనా మనలను దేవుని ప్రేమ నుండి ఏది కూడా ఎడబాపనేరదు. చదువుదాం చూడండి, రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 31వ వచనం పిల్లరా. ఇట్లుండగా ఏమందుము? దేవుడు మన పక్షమున నుండగా మనకు విరోధి ఎవడు? తర్వాత కంటిన్యూషన్లో 32వ వచనంలో, తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయక, ఏమండి, మనందరి నిమిత్తము మనందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహించడు? ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహించడు? దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు మన పక్షాన ఉన్నాడండి. అది నేను చెప్పదలుచుకున్నది. భయపడవలసిన అవసరం లేదు, దిగులు పడవలసిన అవసరం ఎంత మాత్రం లేదు. అయ్యో నా ఫ్యూచర్ ఏంటి అని మనము ఏనాడు కూడా చింతించవలసిన అవసరం లేదు. మన దేవుడికి ఎబెనేజర్ అనే పేరు కూడా ఉన్నదండి. ఎబెనేజర్ అంటే అర్థం ఏమిటంటే సహాయపు రాయి. అది మొట్టమొదట ప్రవక్త సమూయేలు ద్వారా ఆ మాట పలకబడుతూ ఉంటుంది. ఎంతవరకు దేవుడు మనకు సహాయం చేశాడు, ఇక ముందుకు కూడా దేవుడు సహాయం చేస్తాడని చెప్పి దేవునికి ఏం పేరు పెట్టాడంటే ఆయన ఎబెనేజరు అనే పేరును ఆయన పెడతా ఉన్నాడు. ఎబెనేజర్ అనే పేరునైనా పెడతా ఉన్నాడు. మన దేవునికి ఇమ్మానుయేల్ అనే పేరు కూడా ఉంది పిల్లరా. ఇమ్మానుయేల్ అంటే అర్థం ఏంటండి? దేవుడు మనకు తోడుగా ఉన్నాడనే అర్థము. హల్లెలూయా. ఆయన ఏల్ షదాయి దేవుడు, ఇమ్మానుయేలు దేవుడు. అంత మాత్రమే కాదు పిల్లరా, మరి ఏల్ షదాయి దేవుడు కూడా ఉన్నాడు. ఇమ్మానుయేలు దేవుడు, ఎబెనేజర్ దేవుడు, ఏల్ షదాయి దేవుడు కూడా ఆయన ఉన్నాడు. ఏల్ షదాయి అంటే అర్థం ఏంటంటే పిల్లరా, సర్వశక్తిమంతుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. సర్వశక్తిమంతుడు. ఈజ్ ఆల్ నోయింగ్, ఈజ్ ఆల్ మైటీ, ఈజ్ ఎవ్రీవేర్ ప్రెసెంట్. ప్రతి మనిషిలోనూ ఆయన తన యొక్క మరి ప్రతినిధి అయిన మనస్సాక్షిని ఆయన ఉంచాడు. ఇట్లుండగా ఏమందుము? దేవుడు మనకు తోడుండగా మనకు విరోధి ఎవరు? దేవుడు మనకు తోడుండగా మనకు విరోధి
ఎవరు. అక్కడ ఇంకా రాయబడి ఉంటుంది పిల్లరా. మరి మీరు చూస్తే 35 వచనంలో, క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపు వాడెవడు. క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపు వాడెవడు. శ్రమ అయినను, బాధ అయినను, ఏమంటే హింస అయినను, కరువైనను, వస్త్రహీనత అయినను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనలను ఎడబాపునా. ఆ మధ్యకాలంలో ఒక స్టోరీ విన్నాను పిల్లలు. అదేంటంటే, ఒక వ్యక్తి ఒక దైవజనుడి దగ్గర ఎంతో శిష్యరికం చేశాడంట. చాలా నమ్మిన బంటుగా ఉండేవాడంట. అటువంటి వ్యక్తి అప్పుడు ఆ యొక్క సేవకుడు ఏమైందంటే, మరి చాలా దినాల నుండి ఒక రహస్య పాపంలో ఉన్నాడటండి. అది ఈ శిష్యుడికి తెలిసిపోయింది. తెలిసిపోయాక ఏమైపోయాడంటే, దేవుడు లేదు, ఎవరు లేరు అని ఎంతో కోపపడిపోయాడట. ఇప్పుడు నాస్తికుడిగా ఉన్నాడట. ఇప్పుడు కూడా ఆ వ్యక్తి చూడండి, ఆ వ్యక్తికి ఎవరు దేవుని ప్రేమ నుండి ఎడబాపించారు? ఈ యొక్క శిష్యరికముగా ఉంచుకున్న గురువు గారే అతనిని తన యొక్క దేవుని ప్రేమ నుండి ఎడబాపాడు. అయితే ఈ శిష్యుడు చేసిన తప్పు ఏంటంటే పిల్లరా, యేసు ప్రభు ప్రేమ మీద కాకుండా తన గురువు గారి మీద ఆధారపడి ఇప్పుడు నరకానికి జోగుచూ ఉన్నాడు. నాస్తికుడు అయిపోయాడు. ఒకవేళ అదే గనక ఏమంటే గురువును కాకుండా పరమ గురువైన ప్రభువైన యేసుక్రీస్తుని గనక చూసినట్లయితే ఆ వ్యక్తి మరి పిల్లరా తన రక్షణను పోగొట్టుకుని ఉండేవాడు కాదు. ఏమంటే తన రక్షణను పోగొట్టుకుని ఉండేవాడు కాదు. ఏమంటే అలాగే మరి తన యొక్క మరి ఆ యొక్క విశ్వాసాన్ని వదులుకునేవాడు కాదు. మరి క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపేవాడు ఎవడు? శ్రమ అయినను, బాధ అయినను, హింస అయినను, అంటే చాలా శ్రమలు మనం అనుభవిస్తూ ఉన్నాం. పిల్లరా, సంఘానికి శ్రమలు కొత్త ఏమీ కాదండి. విశ్వాసులకు బాధలు కొత్త ఏమీ కాదు పిల్లరా. నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములని దేవుని యొక్క లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. ఎవరికండి ఆపదలు? నీతిమంతులకి. నీతి వాక్యాన్ని ప్రకటించే వారికి ఆపదలు ఎక్కువట. ఈ మధ్యకాలంలో ఒక సందేశం మీరు విని ఉండొచ్చు పిల్లరా. ఆయన ఎందుకు లెక్క పెట్టాడు? ఒక 100 రోజుల్లో 100 మంది సేవకులు చనిపోయారటండి. 100 రోజులు ఎంతమంది చనిపోయారండి? 100 మంది సేవకులు చనిపోయారట. లెక్క పెట్టాడు ఆయన. ఒక బ్రదర్ 100 మంది సేవకులు చనిపోయారని ఆయన లెక్క పెట్టాడు. చూడండి, నీతిని ప్రకటించే వారికి మరి దేవుడు బహుశా వారి ఆయుష్ను పొడిగించక మరి వారిని ఆయన కొనిపోతూ ఉన్నాడు. కారణాలు మనకు తెలియకపోవచ్చు పిల్లరా. కారణాలు మన ఎవరికి ఇప్పుడు తెలియవండి. మరి పరలోకం వెళ్ళాక మనం ప్రభుని అడగటమే. ప్రభువా మరి ఎందుకు ఇలా జరిగిందని మనము అడగటమే. చాలా ప్రశ్నలు పిల్లరా మన విశ్వాసానికి మరి జవాబు దొరకనప్పుడు మనం పరలోకం వెళ్ళినప్పుడే మనం వాటిని అడిగి తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. చూడండి, క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎడబాపేవారు ఎవరు? కరువు ఎడబాపుతుందా? శ్రమ ఎడబాపుతుందా? ప్రార్థన చేయకుండా నిన్ను ఏదాపుతుంది? పాటలు పాడకుండా నిన్ను ఏదాపుతుంది? ఈ మధ్యకాలంలో పిల్లరా ఒక దైవజనుడు చెప్పిన మాట ఏమిటంటే, నేను డిప్రెషన్ని జయించడానికి ప్రభువుని ఎక్కువగా స్తుతిస్తూ ఉన్నాను, ప్రభువుని ఎక్కువగా ఆరాధన చేస్తూ ఉన్నాను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. పిల్లరా, సాతానుడు అనుకున్నాడు మన నోరులు ముగించాలనుకున్నాడు. మనము సంఘంలో కలుసుకోలేక, సహవాసం చేయలేక, ప్రభుని స్తుతించలేకుండా ఉండాలని శోధకుడు అనుకున్నాడు. కానీ ఎక్కడ ఉన్నా మనం ఆరాధన చేయొచ్చండి. ఎక్కడ ఉన్నా మనం శబ్దమెత్తి ప్రభుని స్తుతించవచ్చు. మీళ్లలో మీరు స్తుతి పాటలు పాడండి. మీళ్లలో మీరు ప్రభుని స్తుతించండి. దేవా నీవు గొప్పవాడవని ప్రభుని గణపరచండి పిల్లరా. దేవునికి మహిమ కలుగును గాక. దేవా నీవు గొప్పవాడవని మీరు ప్రభుని గణపరచండి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మాట కూడా చూసాం పిల్లరా. మనం అటండి ఇంట్లో అన్ని రకాల విషయాలు మాట్లాడతామంట కానండి దేవుని గురించిన మాటలు మాట్లాడడానికి ఇబ్బంది పడుతూ ఉంటామట. అది కూడా మంచిది కాదు పిల్లరా. అది కూడా మంచిది కాదు. దేవుని గురించిన మాటలు మనం మాట్లాడుకోవాలి. దేవుని గురించిన విషయాలు మనము చెప్పుకోవాలి. రోమా పత్రిక 8వ అధ్యాయము 35వ వచనం పిల్లరా. దేవునికి స్తోత్రం కలుగును గాక. 35. క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపు వాడేవాడు? శ్రమ అయినా కానీ, బాధ అయినా కానీ, హింస అయినా కానీ, కరువైనా కానీ, వస్త్రహీనత అయినా కానీ, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనలను ఎడబాపునా. ఇవన్నీ కూడా పిల్లరా మరి పౌలు అనే భక్తుడు మరి వారు అనుభవించారు. వారు అనుభవించి మనకు చెప్తూ ఉన్నారు. వస్త్రహీనత పడ్డాడు, ఏమంటే కరువు అనుభవించాడు, ఆకలిని అనుభవించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దిగంబరత్వాన్ని, జాగరణాలని అన్నీ కూడా సహించాడు.
కాబట్టి చివరికి ఏమంటున్నాడంటే, ఏది కూడా మనలను ప్రభు ప్రేమ నుండి ఎడబాపనేరదు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు మనకు పిరికితనం గల ఆత్మను ఇవ్వలేదు. దేవుడు మనకు పిరికితనం గల ఆత్మను ఇవ్వలేదు. దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహం గల ఆత్మనే ఇచ్చాడు. 2 తిమోతి 1:7. దేవుడు పిరికితనం గల ఆత్మను మనలో ఎవరికి కూడా అనుగ్రహించలేదు. ఒకవేళ అనుగ్రహించి ఉంటే మనము పిల్లరా మరి భయపడడానికి అవసరం ఉండేది. జీవిస్తే నీ క్రియలు వివరిస్తాను, మరణిస్తే పరలోకంలో నేను విశ్రాంతి తీసుకుంటాను అనే గొప్ప ఉద్దేశంతో పిల్లరా మనందరం కూడా ఈ లోకంలో మరి జీవించవలసిన అవసరము ఎంతైనా మనకి ఉన్నది. చూడండి, ఏమి ఇచ్చాడట పిల్లరా? మనకి శక్తిని ఇచ్చాడు, ప్రేమనిచ్చాడు. ఆయన సర్వశక్తిమంతుడు. ఆయన ఏల్ షదాయి దేవుడు, సర్వశక్తిమంతుడు. ఆ శక్తి అంతటిని ఆయన మనకి ఇచ్చి ఉన్నాడు. ఆ యొక్క కృప అంతటిని దేవుడు మనకు అనుగ్రహించి ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆ శక్తిని, ఆ కృపను దేవుడు మనకు అనుగ్రహించాడు. కాబట్టి మనము శక్తి పొందుకున్న వారమై ఈ లోకంలో జీవించాలి. ఏమండి, ఈ లోకానికి మనం ప్రభు చెప్పారు కదా, ఏమని చెప్పాడు? మీరు లోకానికి ఉప్పుగా ఉన్నారు. ఉప్పు దేని వలన మరి పిల్లరా? ఉప్పు అందరికీ అవసరమే. ఒక క్రైస్తవుడిని చూస్తే పిల్లరా నిరాశలో ఉన్నవారు బలపరచబడతారు. ఒక క్రైస్తవుడిని చూసి అబ్బో వీరి నిరీక్షణ గొప్పది, శ్రమనైనా సహిస్తూ ఉన్నారు, సంతోషంగా భరిస్తూ ఉన్నారు, అనారోగ్యమైన తట్టుకుంటూ ఉన్నారు, ప్రభువుకి వేడుకుంటూ ఉన్నారు అనేటువంటి ఒక ఉప్పు లాంటి జీవితాన్ని పిల్లరా, ఒక వెలుగు లాంటి దీపం లాంటి జీవితాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. ఇదంతా కూడా ఊరకనే రాలేదు పిల్లరా. ఆయన మనలను తన సొత్తుగా చేసుకుని, ఆయన మనలను తన విలువైన రక్తముతో కొనుక్కుని, తన స్వకీయ సాంపాద్యముగా చేసుకుని, ఇప్పుడు ఆయన మనకు తన శక్తిని, తన ప్రభావాన్ని, తన కృపను ఆయన మనకు నిండారులుగా అనుగ్రహిస్తూ ఉన్నాడు. దేవుడు మనకు పిరికితనం గల ఆత్మను ఇవ్వలేదు. పిల్లరా, మీకు అందరికీ తెలుసు అండి, మరి మనం ఉన్న పరిస్థితులు మీకు అందరికీ తెలుసు పిల్లరా. భయాన్ని బట్టే అనేక మంది తమ యొక్క తనువులు చాలిస్తున్నారని గణాంకాలు ఎంతగానో చెబుతా ఉన్నాయి. మరి యోహాను సువార్త 10వ అధ్యాయము 10వ వచనంలో పిల్లరా అక్కడ వివరంగా రాయబడింది ఏంటంటే, ఈ భయం ఎవరి ద్వారా కలుగుతుందంటే పిల్లరా, చదువుదాం చూడండి. యోహాను సువార్త 10వ అధ్యాయము 10వ వచనంలో పిల్లరా, దొంగతనమును హత్యను నాశనమును చేయడానికే వచ్చును తప్ప మరి దేనికిని రాడు. అలాగే పేతురు పత్రికలో భక్తుడు మనల్ని హెచ్చరిస్తూ ఉంటాడు, మీ విరోధి అయిన అపవాది ఏమంటే గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునా అని వెదుకుచూ తిరుగుచున్నాడు. ఎవరు దొరుకుతారబ్బా, నా బకరా ఎక్కడ ఈరోజు అన్నట్టుగా వాడు ఎదుగుతూ తిరుగుచున్నాడట. ఈ మాటను చూద్దాం చూడండి. యోహాను 10:10. దొంగతనమును హత్యను నాశనమును చేయడానికే వస్తాడు తప్ప మరి దేనికిని రాడు. పిల్లరా, ఇవి మోసపరిచే దినాలు, ఇవి మన భక్తిని కదిలించే దినాలు, ఇవి మన విశ్వాసాన్ని పరీక్షించే దినాలు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మన ఆరోగ్యాన్ని పాడు చేసే దినాలండి, మన యొక్క మానసిక స్థితిని ఏమండి అవి పాడు చేసే దినాలు పిల్లరా. ఒక భక్తుడు ఏమంటాడంటే, నీ మనసును భద్రంగా కాపాడుకో, ఎందుకంటే మరి మనస్సు బాగుంటేనే నీవు మోకాళ్ళ భయపడి ప్రార్థన చేయగలవు, మనస్సు బాగుంటేనే నలుగురికి మంచి మాటలు స్వార్థ నువ్వు చెప్పగలవు. కాబట్టి సాతానుడు ఇప్పుడు కూడా పిల్లరా మన తలంపుల మీద, ఆలోచనల మీద, మరి మైండ్ ఈజ్ ద బ్యాటిల్ ఫీల్డ్ అని ఆ భక్తుడు చెప్తూ ఉంటాడు పిల్లరా. తలంపుల్లో, ఆలోచనల్లో, ఉద్దేశాల్లో, డిప్రెషన్తో, నిరాశతో, అయ్యో రేపు మాపేమిటి, నా భవిష్యత్తు ఏమిటి అనేటువంటి ఉద్దేశాలతో ఈ దొంగ మనకు తనకు నచ్చిన విధంగా మరి వెదకుచూ ఆయన తిరుగుతూ ఉంటాడు. ఎవరిని మృంగుదునా అని వెదుకుచూ తిరుగుచూ ఉన్నాడు. ఎవరిని మింగుతాడు? అశ్రద్ధగా ఉన్న వారిని మింగుతాడు. ఎవరిని మింగుతాడు? మరి కునుకుచున్న మానసిక స్థితి గల వారిని మింగుతాడు. కాబట్టి మనం ధైర్యం తెచ్చుకున్నాం పిల్లరా. అదే మాట యోహాను 10:10లో చూస్తూ ఉన్నాం. అయితే నేనైతే చూడండి 10:10లో పిల్లరా మరి మనం చూస్తూ ఉన్నాం, దొంగేమో దొంగతనాన్ని చేయడానికి వస్తాడు. నీ దగ్గర ఉన్న భక్తిని దొంగిలించడానికి, నీ పరిశుద్ధతను దొంగిలించడానికి, నీ దగ్గర ఉన్న ప్రార్థనా జీవితాన్ని దొంగిలించడానికి, నీవు బైబిల్ చదివే సమయాన్ని దొంగిలించడానికి వస్తాడు. హత్యలు చేయడానికి వస్తాడు. అయ్యా ఎన్ని హత్యలు జరుగుతున్నాయండి. దుష్టుడు పిల్లలు చెలరేగుతూ ఉన్నాడు. హత్యను
దొంగతనాన్ని, నాశనాన్ని చేయడానికే వాడు వెదుకుచూ తిరుగుచున్నాడు. మరి మనకు దేవుడు తన శక్తిని ఇచ్చాడు, తన బలాన్ని ఇచ్చాడు. మనకు పిల్లరా భయపడవలసిన అవసరం లేదు. పిరికితనం గల ఆత్మ దేవుడు మనకి ఇవ్వలేదు. పిరికితనం గల ఆత్మ దేవుడు మనకి ఇవ్వలేదండి. అందుకని ప్రభువుని మనం స్తుతించాలి. ప్రభు ప్రేమ నుండి ఎడబాపేది ఏదీ లేదు. కష్టమైన సహిస్తాను, రోగమైన భరిస్తాను, కరువు, ఉపద్రవము, శ్రమలు, నిందలు, అవమానం భరిస్తాను అనే తీర్మానంతోనే మనం ముందుకు వచ్చాం పిల్లరా. ఎందుకంటే మన రక్షకుడైన యేసు ప్రభు పిల్లరా మనకంటే ముందుగా వీటన్నిటినీ సహించాడు. వీటన్నిటిని ఏం చేశాడండి? సహించాడు. మనకంటే ముందుగా వీటన్నిటినీ సహించాడు. ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు. న్యాయముగా తీర్పు తీర్చే దేవునికి తనను తాను అప్పగించుకున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. న్యాయముగా తీర్పు తీర్చే దేవునికి తనను తాను అప్పగించుకున్నాడు. చూడండి, యోహాను 10:10 మనం చూస్తూ ఉన్నాం. దొంగ హత్యను, నాశనాన్ని, దొంగతనాన్ని చేయడానికి వస్తాడు, కానీ నేను దేనికి వచ్చానంటే నేను గొర్రెలకు సమృద్ధిగా జీవాన్ని ఇవ్వడానికి వచ్చాను అండి. బైబిల్ అంతట్లో పిల్లరా దేవుడు ఆ మాటకు వస్తే యేసు ప్రభు నేను గొర్రెలకు మంచి కాపరిని అని చెప్పుకుంటూ ఉన్నాడు. నా బిడ్డలను నేను కునుకక నిద్రించక కాపాడుతానని చెప్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. వారి కష్ట సమయంలో నష్ట సమయంలో నేను వారితోనే ఉన్నాను, వారిని విడవలేదు అనే అభయాలను దేవుడు మనకు అనుగ్రహించుకుంటూ వస్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి పిల్లరా 2వ భాగంలో నేను మరి గొర్రెలకు జీవము కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చితనని మీతో చెప్పుచున్నాను. సమృద్ధి జీవాన్ని దేవుడు మనకిస్తూ ఉన్నాడు. అబండెన్స్ ఇన్ ఎవ్రీథింగ్, అబండెన్స్ జాయ్, అబండెన్స్ హెల్త్ అండ్ ఫుల్ఫిల్డ్ లైఫ్, ఇవన్నీ కూడా దేవుడు మనకి ఇవ్వడానికి వచ్చేసాడు. ఆయన 2000 సంవత్సరాల క్రితం వచ్చాడు. ఇవన్నీ విచ్చి వెళ్ళిపోయాడు. ఇప్పుడు అనుభవించాల్సింది మన సొత్తు, స్వంతం చేసుకోవాల్సింది మన యొక్క ఉద్దేశము. దేవునికి మహిమ కలుగును గాక. గొర్రెలకు జీవము కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చాను. ఇదే అభయం పిల్లల. ఇదే నీకు నాకు భయాన్ని ప్రారదోలే మందండి. ఇదిగో దుష్టుడేమో విరోధిగా ఉంటూ ఉన్నాడు. ఎవరిని బలహీనపరుస్తున్నా అన్నట్టుగా ఉన్నాడు. ఎవరిని సహవాసం నుంచి తప్పిందునా అని ఉన్నాడు. ఎవరిని నాతో పాటు నరకానికి తీసుకెళ్దునా అని ప్రయత్నం పడుతూ ఉంటే ఒక పక్క దేవుడు అంటున్నాడు, నేను గొర్రెలకు మంచి కాపరిని, నేను నిన్ను నా కన్నులారా చూసుకుంటూ ఉన్నాను. యు ఆర్ ది యాపిల్ ఆఫ్ మై ఐ, నీవు నా కనుగుడ్డుతో సమానము, నేను నిన్ను కాపాడుతూ ఉన్నాను. ఆయన మనకు అర్థవాడానికి పిల్లరా ఇదిగో చూడు నా అరచేతుల్లో నిన్ను చెక్కుకొని ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. నా అరచేతుల్లో నిన్ను చెక్కుకొని ఉన్నాను. నిత్యము నీవు నా ఎదుట ఉన్నావు. దేవునికి స్తోత్రం. శక్తియు, ప్రేమయు, ఇంద్రియ నిగ్రహం గల ఆత్మను దేవుడు మనకు అనుగ్రహించాడు. కాబట్టి మనం బలపరచబడదాము. ఏది కూడా మనలను క్రీస్తు ప్రేమ నుండి ఎడబాపడానికి వీలు నీయవద్దు. అయ్యో అక్కడ అలా జరిగిందంట, దేవుడు ఉన్నాడా లేడా అనే మాటలు మనం అనడానికి వీల్లేదు పిల్లరా. దేవుడున్నాడు కనుకనే ఆయన ఈ లోకంతో ఆయన వ్యాజ్యమాడుచూ ఉన్నాడు. ప్రజలను పిల్లరా మరి తన యొద్దకు పిలుచుకుంటూ ఉన్నాడు. నరులారా రండని ఆయన మరి అనేక సంవత్సరాలుగా పిలుస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఎవరైనా తమ మనసులను మార్చుకొని దేవుని దగ్గరకు వస్తే పిల్లరా వారికి నిత్య జీవనం ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. వారికి ప్రేమను పంచడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఈ లోకంలో మనము నిరీక్షణ కలిగిన ప్రజలమండి. మనము పిరికివారము కాదు పిల్లరా. మనకు పిరికితనం గల ఆత్మను ఆయన ఇవ్వలేదు. దెయ్యము దేవుడితో సమానమైన విషయం కాదు. దెయ్యము దేవతలలో ఒక సృష్టి అయి ఉన్నాడు. వాడు పడిపోయి మారు మనసు పొందని అవకాశం లేక తనతో పాటు అనేక మందిని నాశనానికి జోగిస్తూ ఉన్నాడు. ఈ యుగ సంబంధమైన దేవతగా ఉంటూ ఉన్నాడు. యుగ సంబంధమైన దేవతగా ఉండి ఈ లోక ప్రజలకు పిల్లరా వారి మనోనేత్రములను కప్పివేస్తూ ఉన్నాడు. వారి మనసు తెరుచుకోకుండా వారి మనసులోనే భయాలను, బిడియాలను, ఏమండి అభద్రతా భావాన్ని, నిర్లక్ష్యాన్ని తోచిపెడుతూ ఉన్నాడు. దుష్టుడట పిల్లరా వాని కూడా ఒక అంబుల పొది ఉన్నదటండి. ఆ అంబుల పొదిలో పిల్లరా నిరాశ, నిస్పృహలు, రోగము, బాధ కలగజేసే అంబులను వాడు విసురుతాడట. ఎఫెసీ పత్రికలో మనం చూస్తున్నాం సాతానుడు వేసే అగ్నిబాణములటండి. అగ్నిబాణములు. సో అటర్ డిస్ట్రక్షన్ అనమాట. అగ్నిబాణం తగిలితే అటర్ డిస్ట్రక్షన్. కానీ మనకు దేవుడు ఏమిచ్చాడంటే
విశ్వాసం అనే డాలు ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. అలాగే వాక్యం అనే ఆత్మ ఖడ్గం ఇచ్చాడు. హల్లెలూయా. వాక్యమే మనకు భరోసా పిల్లరా. వాక్యమే మనకు ధైర్యాన్ని పుట్టించే. వాక్యం అనగా దేవుడే, దేవుని మాటలే, దేవుని మనస్సే. ఏమంటే ఈ మధ్యకాలంలో పిల్లరా 33 రోజుల్లో నూతన నిబంధనను పూర్తి చేయడం అనే ఒక ప్రాజెక్ట్ వచ్చింది. నేను మీకు ఎవరికైనా మరి ఆసక్తి ఉండి ఈరోజు 4వ రోజు అనుకుంటాను, మన గ్రూప్లో పోస్ట్ చేస్తాను చూడండి. 33 రోజుల్లో మరి నూతన నిబంధనను పూర్తి చేయడం అనే ఒకటి విషయం మీకు ఛాలెంజ్ నేను చేస్తూ ఉన్నాను. చదవండి పిల్లరా, దేవునికి స్తోత్రం కలుగున్నాను. 153 రోజుల్లో పాత నిబంధన అంతా వారు పూర్తి చేసేసారు. 100 రోజుల్లో అనుకుంటాను, అది అయిపోయింది. ఇప్పుడు నూతన నిబంధన వచ్చింది. కనీసం దీన్నైనా మీరు పూర్తి చేయాలని నేను మీకు మనం చేస్తున్నాను. వాక్యమనే ఆత్మ ఖడ్గము ద్వారా అపవాది వేసే అగ్నిబాణములన్నిటినీ ఆర్పివేయడానికి మనము శక్తివంతులమవుతూ ఉన్నాము. దేవుని ప్రేమ చేత బలపరచబడుతూ ఉన్నాము. దెయ్యము ప్రభు నామాన్ని వినిన వెంటనే ఏమంటే అది వణుకుచూ ఉన్నది. మన నోరారా ప్రభు నా కాపరి, నేను ఎవరికి వెరుతును అనే మాటలను మనం చెప్పుకోవాల్సిన అవసరమై ఉన్నాము. యేసు ప్రభా, నీవు కలవరి సిలువలో నా కొరకు స్వస్థతను, రక్షణను నీవు సిద్ధపరిచావు గనుక నీకు వందనాలు, నాకు సమృద్ధి జీవాన్ని ఇవ్వడానికి వచ్చావు గనుక నీకు వందనాలు అనే మాటలను మనం చూద్దాం పిల్లరా. మనం నోరారా పలుకుదాం. దేవుని వాక్యాన్ని ధ్యానించడం అంటే అదే పిల్లరా, చాంటింగ్ అని మూల భాషలో ఉన్నది. దేవుని వాక్యాన్ని ధ్యానించడం అంటే కళ్ళు మూసుకుని మనసులో ఆలోచన చేయటం కాదండి. దేవుని వాక్యాన్ని నోరారా పలకటము. చాంటింగ్ అంటే ఒక ఉచ్చారణ చేయటము, బయటికి మరి దానిని పలకటము అని అసలు శిశుల అర్థము మనం చూడవలసిన వారమై ఉన్నాము. దేవునికి మహిమ కలుగునుగా. ఏమండి, వాక్యమే మన ఆత్మకు ఆహారము, దేవుని ఆత్మయే మనకు సహాయకుడు, దేవుని వాక్యమే మనల్ని ఈ కష్టకాలంలో ఒడ్డుకు చేర్చేది అని మీకు మరొకసారి మనవి చేస్తున్నారా. ఇదిగో దెయ్యములు కూడా ప్రభు నామాన్ని బట్టి నమ్మి వణుకుతూ ఉన్నాయి, కానీ వాటికి మారు మనసు పొందే అవకాశం దేవుడు ఇవ్వలేదు పిల్లరా. కానీ నీకు నాకు ఇంకా అవకాశం ఇచ్చాడు. కలవరి సిలువలో ఆయన స్వస్థత ఇంకా ప్రవహిస్తూనే ఉన్నది. కలవరి సిలువలో ఆ పాప క్షమాపణ ఇంకా మన కొరకు ప్రవహిస్తూ ఉన్నదండి. ఆయనను వేడుకుంటే ఆయన కృప మనకు తోడుగా ఉంటుంది. ప్రార్థన చేసుకుందాం పిల్లరా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. అందరూ కూడా కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాము. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు, ఒకసారి మీ బంధువులను జ్ఞాపకం చేసుకోండి, అనారోగ్యంతో ఉన్నవారిని జ్ఞాపకం చేసుకోండి, కొలీగ్స్ మొదలగు వారిని జ్ఞాపకం చేసుకోండి. వారి మీద మీ నోరారా స్వస్థతను ప్రకటించండి. దేవునికి మహిమ కలుగును గాక. అంటే మనం ఏదో చెప్తే మరి పిల్లరా ఆ దేవుణ్ణి ఆజ్ఞాపిస్తున్నాము అనేటువంటిది కాదు, కానీ పిల్లరా దేవుణ్ణి ప్రాధేయపడుతున్నాము అనే ఉద్దేశంతో, అనే మనోభావంతో మనం అడుగుదాం. దొంగ అయితే గర్జించు సింహం వల్ల ఎవరిని మృంగుదునని ఉన్నాడు. మానసిక స్థితిని పాడు చేసుకోకండి, సమయాన్ని వ్యర్థపరచుకోకండి, ప్రార్థనకు చోటు లేకుండా చేసుకోకండి, బైబిల్ చదవడానికి అవకాశం లేకుండా చేసుకోకండి, విస్తారమైన పనులు పెట్టుకోకండి. అవసరమైనది ఒక్కటే, ప్రభు మాటలు వినండి. ప్రభు మాటలే మన ఆత్మకు ఆదరణ కలగజేస్తాయి. క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎడబాపేది ఏది లేదు పిల్లరా. క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపేది ఏది కూడా లేదు అనే విషయాన్ని మీరు గమనించాలని నేను మీకు మనవి చేస్తూ ఉన్నాను. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోక తండ్రి, నీకు వందనాలు. నిన్ను గణపరుస్తూ ఉన్నాను, నిన్ను స్తుతిస్తూ ఉన్నాను, నీ నామాన్ని సన్నుతిస్తున్నాం. నీవు పరిశుద్ధుడువని, మహోన్నతుడువని, కృపామయుడువని, కరుణామయుడువని, ప్రేమ కలిగిన వాడని ఒప్పుకొనుచున్నాం రాజా. నీకు స్తోత్రాలు తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభువానికి స్తోత్రం, 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 స్తోత్రం. కృప కలిగిన దేవానికి స్తోత్రం, స్తోత్రం. కరుణ కలిగిన తండ్రికి స్తోత్రం, రక్షకుడానికి స్తోత్రం, మహోన్నతుడానికి స్తోత్రం, పరిశుద్ధ ప్రభువానికి స్తోత్రం, ప్రేమ కలిగిన నాదానికి స్తోత్రం, 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 స్తోత్రం. పరిశుద్ధ ప్రభువానికి స్తోత్రం. ఎవరిని మిరింగుతున్నా అని వెతుకుచూ తిరుగుచున్నా ఆ యొక్క దురాత్మను పిల్లరా మనము తోరవలసిందే. వానికి అవకాశం ఇవ్వద్దు, వానికి అవకాశం ఇవ్వద్దు. దేవునికి మహిమ కలుగును నాకు. వానికి అవకాశం ఇవ్వద్దు. ఇదిగో ప్రభువేమో సమృద్ధి జీవాన్ని ఇవ్వడానికి ఆయన మన మధ్యకు వచ్చాడు. సమృద్ధి జీవాన్ని ఇవ్వడానికి ప్రభు మన మధ్యకు వచ్చాడండి. సమృద్ధి జీవాన్ని ఇవ్వడానికే ఆయన వచ్చాడు పిల్లరా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. సమృద్ధి జీవాన్ని ఇవ్వడానికి మన ప్రభువైన యేసుక్రీస్తు పరలోకం నుండి వచ్చాడు పిల్లరా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. నా సహోదరి సహోదరులారా, దేవుడు మనకు పిరికితనం గల ఆత్మనివ్వలేదు, కానీ శక్తియు, ప్రేమయు, ఇంద్రియ నిగ్రహం గల ఆత్మనే ఇచ్చాడు గనుక దేవునికి స్తోత్రం. ఇదిగో అపవాదేమో ఎవరిని మినుగుదురా అని వెతుకుచూ తిరుగుచున్నాడు. వానికి అవకాశం ఇవ్వద్దు.
కునుకుచున్న మానసిక స్థితి మనకు అవసరం లేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నోరు తెరిచి ప్రభుని స్తుతిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. గంభీరంగా ఒకసారి ప్రభుని స్తుతిద్దామండి. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. కృప కలిగిన యేసయ్యా, కనికరము గల తండ్రి, నాదాసత్య స్వరూపి, దొంగేమో హత్యను నాశనాన్ని దొంగతనాన్ని చేయడానికి వస్తే ప్రభా, నీవు సమృద్ధి జీవాన్ని ఇవ్వడానికి వచ్చావు ప్రభు. నీకు వందనాలు. సమృద్ధి జీవం ఇవ్వ సమర్థుడవుతుంది. నీ ప్రాణం పెట్టి మమ్మల్ని మీరు కొనుక్కున్నారు ప్రభు. నీకు వందనాలు. నీ ప్రేమ నుండి మమ్మల్ని ఏది ఎడబాపుతుంది ప్రభు. నీకు వందనాలు. కరువు, ఖడ్గము, రోగము, బాధ, దుఃఖము, సమస్య, శోధన ఏది కూడా ప్రభా నీ నుండి నీ ప్రేమ నుండి మమ్మల్ని ఎడబాపనేరదు కనుక మిమ్మల్ని స్తుతించుకుంటూ ఉన్నాం ప్రభు. నీకు వందనాలు. దైవానికే మహిమ కలుగును గాక. ఈ ప్రార్థన లేఖించిన ప్రతి ఒక్కరిని నీ కృప కలిగిన హస్తాలకు అప్పగించుకుంటూ ఉన్నాం ప్రభు. నీకు స్తోత్రాలు. దైవానికే స్తుతులు కలుగును గాక, స్తుతులు కలుగును గాక. దేవానికి స్తోత్రాలు. మా కుటుంబాలను మరొకసారి నీ సన్నిధానంలో పెట్టుకుంటున్నాము తండ్రి. అనారోగ్యం ఉన్న వారిని మీరు స్వస్థపరచమని వేడుకుంటూ ఉన్నాం. ఆపదలో ఉన్న వారిని కాపాడమని ప్రార్థన చేస్తున్నాం. అయ్యా ప్రభా, కరోనా కాకుండా మిగిలిన ప్రభా వ్యాధులతో బాధ స్తుతులు స్తోత్ర వందనములు చెల్లించుకుంటూ యేసునామములో ఈ మానవులు అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభుని యేసుక్రీస్తు వారి యొక్క కృపయు, పరిశుద్ధాత్మ యొక్క నిత్య ఆదరణ, తోడు, కాపుదల, సహవాసము, సన్నిధానము కూడి చేరిన మనకును ప్రార్థించిన ప్రతి కుటుంబానికి, ప్రతి వ్యక్తికి, పరిశుద్ధులందరికీ ప్రభు వచ్చి పర్యంతం తోడేండి నడిపించును గాక. ఆమేన్. ఆశీర్వాదంబుల్ మా మీద వర్షింప చేయుమీశా, ఆశతో నమ్మియున్నాము నీ సత్య వాగ్దాతము. ఈ మాహి మీద కృమ్మారించుము దేవా,